विघ्नोपशान्तये अगजानन पद्मार्कौ गजाननमन्वितौ अनेकदन्तौ भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। जय गणेश महाराज की, परब्रह्म स्वरूपिणी ब्रह्मांब को जय गणेश महाराज की। कन्निमूल गणपति कणिपक गणपति ऐनवल्ली गणपति पंबा गणपति कन्निमूल गणपति कणिपक गणपति लक्ष्मी गणपति लक्ष्मी गणपति लक्ष्मी गणपति श्री दत्त गणपति श्री दत्त गणपति कन्निमूल गणपति कणिपक गणपति ऐनवल्ली गणपति पंबा गणपति आरंभ गणपति हेरंब गणपति आरंभ गणपति हेरंब गणपति विद्या गणपति विद्या गणपति विद्या गणपति श्री दत्त गणपति श्री दत्त गणपति कन्निमूल गणपति कणिपक गणपति ऐनवल्ली गणपति पंबा गणपति सिद्धि गणपति बुद्धि गणपति लक्ष्मी गणपति लक्ष्मी गणपति श्री दत्त गणपति आरंभ गणपति हेरंब गणपति आरंभ गणपति हेरंब गणपति विद्या गणपति विद्या गणपति विद्या गणपति विद्या गणपति श्री दत्त 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 गणपति। जय सुब्रमण्येश्वर स्वामी की। उमा महेश्वर कुमार सांबा उडुपी सुब्रह्मण्य उमा महेश्वर कुमार सांबा उडुपी सुब्रह्मण्य भक्त जना प्रिय भांगज लोच सुब्रह्मण्य भक्त जना प्रिय भांगज लोचन बाल सुब्रह्मण्य सुब्रह्मण्य मां पाई स्वामी राधा मां पाई सुब्रह्मण्य मां पाई स्वामी राधा मां पाई सुब्रह्मण्य मां पाई स्वामीनाथ मां पाई। वेलायुधने सुब्रह्मण्य शूलायुधने सुब्रह्मण्य वेलायुधने सुब्रह्मण्य शूलायुधने सुब्रह्मण्य
వేలాయుధనే సుబ్రహ్మణ్యం చూడాయుధనే సుబ్రహ్మణ్యం ఉడిపి వాస సుబ్రహ్మణ్యం పళని వాస సుబ్రహ్మణ్యం ఉడిపి వాస సుబ్రహ్మణ్యం పళని వాస సుబ్రహ్మణ్యం ఉడిపి వాస సుబ్రహ్మణ్యం పళని వాస సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం ఓం 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 సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం ఓం 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 సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం ఓం గురునాథ సుబ్రహ్మణ్యం సద్గురునాథ సుబ్రహ్మణ్యం గణేష్ సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం గణేష్ సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం గణపతి సోదర సుబ్రహ్మణ్యం అయ్యప్ప సోదర సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మాంపాయి స్వామినాథ మాంపాయి సుబ్రహ్మణ్యం మాంపాయి స్వామినాథ మాంపాయి సుబ్రహ్మణ్యం మాంపాయి స్వామినాథ మాంపాయి సుబ్రహ్మణ్యం మాంపాయి స్వామినాథ మాంపాయి జై పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మాంబకు అంబిక జగదంబిక అంబిక జగదంబిక భీమవరం మా ఊళ్ళమ్మ అంబిక జగదాంబికే భీమవరం మా ఊళ్ళమ్మ అంబిక జగదాంబికే బెజవాడ కనక దుర్గ అంబిక జగదాంబికే అమ్మ బెజవాడ కనక దుర్గ అంబిక జగదాంబికే అంబిక జగదాంబికే శారద జగదాంబికే అంబిక జగదాంబికే శారద జగదాంబికే అంబిక జగదాంబికే శారద జగదాంబికే శారద జగదాంబికే శారద జగదాంబికే కలకత్తా మహంకాళి అంబిక జగదాంబికే కలకత్తా మహంకాళి అంబిక జగదాంబికే కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదాంబికే
కొల్హాపురి మహాలక్ష్మి అంబిక జగదాంబికే అంబిక జగదాంబికే శారద జగదాంబికే అంబిక జగదాంబికే శారద జగదాంబికే అంబిక జగదాంబికే శారద జగదాంబికే శారద జగదాంబికే శారద జగదాంబికే కంచిలోన కామాక్షి అంబిక జగదాంబికే కంచిలోన కామాక్షి అంబిక జగదాంబికే కాశీలోన విశాలాక్షి అంబిక జగదాంబికే కాశీలోన విశాలాక్షి అంబిక జగదాంబికే అంబిక జగదాంబికే శారద 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 జగదాంబికే శారద జగదాంబికే ఇప్పుడు బ్రహ్మమ్మ మేలుకొలుపు ఇది ప్రాతకాలంలో పాడాలి. అమ్మ అన్నపూర్ణ బ్రహ్మం కొత్తగా రాశారు కాబట్టి ఇక్కడ వినిపించాలని ఈ టైంలో పాడుతున్నాం. ఇది జనరల్గా మార్నింగ్ సుప్రభాత సమయంలో పాడవలసింది. అంటే మేలుకొలుపు సుప్రభాతం అమ్మే తయారు చేసాం. అది బ్రహ్మం మీద ఒక 2 పాటలు అవి పాడతాను. మేలుకొలుపు పాడతాను. మేలుకొలుపు అంటే ఉదయం 4, 5 ఆ ప్రాంతంలో బ్రహ్మం మేలుకునే సమయంలో పాడవలసిన పాట అనమాట ఇది. భూపాల్ ఎదురుకుందా మేలుకోవమ్మా 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 మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకోవమ్మ మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకోవమ్మ మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకోవమ్మ మేలుకో పరబ్రహ్మ మేలుకో ముగ్ధ మోహన మేలుకో స్నిగ్ధవదన మేలుకో ముగ్ధ మోహన మేలుకో స్నిగ్ధవదన మేలుకో మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకోవమ్మ మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకోవమ్మ మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకోవమ్మ మేలుకోవమ్మ మేలుకొని మాయద లేలుకో అరవింద నయన మేలుకో
శరణన్న వారిని కలుపుకో. అరవింద నయన మేలుకో, శరణన్న వారిని కలుపుకో. మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ, మేలుకొని మాయదలేలుకోవమ్మ. మేలుకో పరబ్రహ్మ మేలుకో, మేలుకొని మాయద మేలుకోవమ్మ. మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ, మేలుకొని మాయద మేలుకోవమ్మ. మేలుకో పరబ్రహ్మ మేలుకోవమ్మ, మేలుకొని మాయద మేలుకోవమ్మ. మేలుకోవమ్మ. ఇలా మేలుకూరు అయిన తర్వాత బ్రహ్మం సుప్రభాతం. కైవల్య సర్వత్రా ధ్యాత ప్రజ్ఞా సగుణా నమోస్తుతే. స్వనిష్టవర పురుషార్థ కర్తృత్వం భస్మీపటలం. స్వనిష్టోనిష్ట స్వరూప స్వనిష్ట కాలధ్వజ. స్వనిష్ట అనంతస్య సర్వత్ర మంగళం కురు. నాథ స్వధర్మ నడతాం వాక్పావన ప్రవాహే. అక్షర విహారిణి సనాతన సర్వమూర్తే. నిర్మోహిని హితమన వాగ్దానశీలే. పరబ్రహ్మ దయతే తవ సుప్రభాతం. స్వయమైశ్వర్య హృది ఉదయారమూర్తే. జగత్కాలత్రయాదిరోహణ నియంత. హృది బుద్ధేంద్రియ భువనాధార దైతే అంతర్నిధే. అక్షరమూల పురుష పంచాక్షరాధీష్ట. పీయూషతత్వ నిర్గుణి భ్రమవారిణి. అద్వైత హృదయ అఖండత్వం నిదర్శన. స్వరూప దర్శన విభో తవ సుప్రభాతం. పంచాతీర్థ సమకృత ధన్యపాద. ప్రజ్ఞాపీఠాధిష్టం నివృత జగత్పతి. కల్పాతీత నకల్ప కల్పాధార సవికల్ప. హృదయాద్రి సాక్షి విభో తవ సుప్రభాతం. జ్వాలామాలా సరసిజ పుష్ప వికాస. ఆదిత్యవర్ణాది శరశ్చంద్ర షక్షాధర. ఆగ్నేయ చక్ర నిలయ సత్గమ్య ఐక్య. అతీత పురపతే తవ సుప్రభాతం. ఉద్దీప ఉర్వీధర క్షేత్రాతీత క్షేత్రజ్ఞ. సాకార యుధిష్ఠ జీవనో గృహీత సాక్షి. చరవాసీ శిల్పి అంతర వైకల్య నాశనా. జగత్మూల విభో తవ సుప్రభాతం. ఉల్లేఖాతీత భువనాధార భువన పాలక. భావతపతాధిపతి జగత్పతి. వేదాగ్రో వేదస్య అక్షర మూలాధార. సర్వాంతర విభో తవ సుప్రభాతం. స్మితాం వదనే సిగితత్వ సమాన్విత. ఢంక నినాద అతీత మౌనాభేషతత్వ. నిర్గుణతత్వాసేన ఆత్మోన్మేష ధారక. కాలాతీత విభో తవ సుప్రభాతం. వేదాభరణ ముగ్ధస్మిత దేదీప్యమానే. సహస్రశేష విశ్వశంభువం మహంతం. విశ్వాధార విశ్వభూత విశ్వాక్ష తిష్టతి. దినాదేశ విభో తవ సుప్రభాతం. ఉర్వేశ హృదయ ఉల్లేఖ సఖ్య అయోజన. మోక్షం ప్రియం కృతకృత్యవారణాస్య. శబ్దాతీతవాద సర్వశబ్దమూల. ఆదిమధ్యాంతరహితే తవ సుప్రభాతం. అస్మిన్నాకాశ నివాస దయా సింధో. పరబ్రహ్మ సర్వవ్యాపక నిత్యానందో. శుద్ధ మనోలయాంత సర్వవ్యాపి. యతి హృదయ పురపతే తవ సుప్రభాతం. స్వస్వరూప పుష్కరణే పునీత నిర్మలాంశ. వేదసార సనాదిష్ట నిర్గుణ యుధిష్ఠర. క్రోధ మోహది భావ భస్మీ పట్ల అగ్నిమూర్తే తవ సుప్రభాతం. సర్వవ్యాపక వ్యక్తావ్యక్త వ్యవస్థిత. బాహ్యముఖత్వ జీవత్వ సాక్షితత్వం.
శ్రియే జాత తథా తస్య విరూపాక్ష వీక్షతే అంతర్నివాస విభో తవ సుప్రభాతం. సనాతన పర చతుర్యుగ కుల పురుష అనాదినాద జీవ నినాద మూల ప్రాణనాద ఆజ్యాంతరహిత నభవిత విజ్ఞాన సహిత పంచభూత పురపతే తవ సుప్రభాతం. సనాతన అప్రమణ ఆగామి హరణ గుణనాశన ఉదాసీన జనమోచన స్వప్రకాశ అణియన్ అద్వైత స్థితే నిర్గుణ పురపతే తవ సుప్రభాతం. నిగూఢత్వ అస్పర్శ అరూప రూప విరాట రూప సర్వభూత హిత జగత్ కళ్యాణ కారక జన్మ నివారక అమృతవాస మృతహత యోగ సహిత అగమ్య పురపతే తవ సుప్రభాతం. జ్ఞాన నియంత అనన్య సాగరనయనం గోప్యం వేద పితామహో విశ్వాధాయ జీవనాథం. ద్వైతాద్వైత హృదయ తల్పాదిష్ట శమన త్రిపురాంత పురపదే తవ సుప్రభాతం. శశిశేఖర శేఖర జ్ఞాన గంగాకర వర్ణనాతీత వర్ణరహిత విరాగ జగాతే బ్రహ్మత్వ అనంత ఊర్ధ మార్గదర్శే స్వరూప పురపతే తవ సుప్రభాతం. ధ్యానవర అంతర్చక్షు నివాస కైంకర్య దర్శన వేదాంతవాస తపో నివాస జవ బ్రహ్మైక్య అఖండ పురపతే తవ సుప్రభాతం. జగత్ నివాస దాశ్రయ దయా సింధో భవసాగర రక్షక సూక్ష్మ మార్గదర్శక ఉద్దీపోద్దీశ ఉద్వరణోద్దీప శోభనాశ స్వేచ్ఛా పురపతే తవ సుప్రభాతం. అమృత సమయే పఠే నిత్యం అనంత బ్రహ్మనుభవం బ్రహ్మ సమయే పఠే నిత్యం జనన మరణమోచక మార్గదర్శనం సర్వకాలే పఠే నిత్యం సర్వేంద్రియ నియంత్రణం. జై పరబ్రహ్మ స్వరూపిణి అమ్మకు సుప్రభాతం. ఇది ఉదయం ప్రాతకాలాన 5 గంటల ప్రాంతంలో బ్రాహ్మీ ముహూర్తంలో మేలుగోలు పాడి బ్రహ్మానికి ఈ సుప్రభాతం చదవాలని ఈ బ్రహ్మ సంఘ ఉద్దేశ్యం. అందుకని రాయబడింది ఇది. ఇది సాధ్యంలో ఉదయం పాడాలి అంటే మనకి పరిచయం కోసం ఇప్పుడు పాడాం అనమాట. ఇది జై హో మాత. నే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం నేనే అంతా నేనే అంతా నేనే బ్రహ్మం 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 నేనే అంతా నేనే ఉన్నది ఉన్నది నేనే 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 ఉన్నది నేనే
నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే ఉన్నది ఉన్నది అమ్మా 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 బ్రహ్మవు అమ్మా 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 బ్రహ్మవు అమ్మా 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 బ్రహ్మవు అమ్మా 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 బ్రహ్మవు అమ్మా 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 బ్రహ్మవు అమ్మా 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 బ్రహ్మవు నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే నేనే ఉన్నది ఉన్నది నేనే అమ్మా 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 అమ్మ అమ్మా అమ్మ బ్రహ్మవు అమ్మా 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 అమ్మ అమ్మా అమ్మ బ్రహ్మవు అమ్మా నేనే సర్వం సర్వం నేనే నేనే సర్వం సర్వం నేనే నేనే బ్రహ్మం బ్రహ్మం నేనే నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం నేనే బ్రహ్మం నేనే అంత నేనే బ్రహ్మం నేనే అంత నేనే బ్రహ్మం నేనే అంత నేనే బ్రహ్మం అంతా నేనే నేనే బ్రహ్మం నేనే అంతా నేనే బ్రహ్మం అంతా నేనే. జై పరబ్రహ్మ స్వరూపిణి అమ్మకు. బ్రహ్మం ఒకటే బ్రహ్మం ఒకటే బ్రహ్మం ఒకటే. శాఖ అంటారా? శాఖ శాఖ ఒకటే పద బ్రహ్మమొక్కటే పద బ్రహ్మమొక్కటే పద బ్రహ్మమొక్కటే పద బ్రహ్మమొక్కటే
అందరికి శ్రీహరే అంతరాత్మ హీనాదిగములు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ హీనాదిగములు లేదు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతువుల ఇంతాన ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ జంతువుల ఇంతాన ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ 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 ఏ పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే నాదరాజు నిద్రించు నిద్రయునొకటే అననే బంటు నిద్ర అదియునొకటే నారరాజు నిద్రించు నిద్రయునొకటే అననే బంటు నిద్ర అదియునొకటే ఈయన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే జనాలుడు ఉండేటి పరిభూమి ఒకటే నిన్నైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడు ఉండేటి పరిభూమి ఒకటే చండాలుడు ఉండేటి పరిభూమి ఒకటే చండాలుడు ఉండేటి పరిభూమి ఒకటే ఒకటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర గోవింద మా బ్రహ్మాస్త్రం అయిపోతున్నది సూత్రి రాసినట్టు ఉన్నాను ఐదు ఒకటి మృదుమయ వంజిత కోమలి మాధు సాధక సోదరి ధ్యానమయే స్వరూపమంత్రి సౌఖ్య ప్రదాయ రాగనియంత్రిని జ్ఞానయుతే స్థిమిత స్వభావిన్ విషయ నివృత్తి స్వరూప శిల్పి ఐక్యతే మనుమౌనవాసిని దుర్గతి నాశి పరబ్రహ్మ రూపిణి పాలయమా సర్వాసిని వివసరి ఆసిన్ అజాత తస్మిన్ మౌనమయే స్వధర్మ నిర్మి ఆయాసిన్ అంబుద భుజర్యలోలమయే స్వరూప శిల్పి అనేహ తత్వి భూతాంత్రిని నందమయే పరబ్రహ్మ రూపి నిర్జన ప్రీతిని నిర్మోహి సదపాలయమా మునిమన్న వాసిని అంతర్లోచని వాసల్య నివృత్తిమయే సగుణ భూషిణి సర్వాంతర్యాన్ని జ్ఞాన ప్రవాహి నిశ్చలతే అవచాసిని కృత విమోచని ఉపాంతవాసి క్లేశహతే జయ జయ హే అనంతగామి త్రైలోక్య రక్ష పాలయ పరిమిత రూపిణి అమృత రూపిణి అనన్య స్వభావి జ్ఞానమయే కీర్తన ప్రియ నర్తన హృదయ కోవిద పూజిత సర్వైతే
వాదిని సృష్టికారి జన్మని వాది మోక్షగతే శక్తిని ఆశ్రయ లక్ష్య సిద్ధి ప్రసాదే అమృత వర్షిణి మృత సంజీవ అంతర్వాసి ఆక్రమణి జయగాండీవన్ ఉదయవారి జ్ఞానినాది రక్షణతే ఆనంద వర్షిణి బ్రహ్మ మార్గదర్శి అజపురవాసి నందమయే సంచిత సాక్షిణి స్వరూప సద్గురూపే పాలయమా నిజ స్థితి వాసిని యోధిని మైత్రి విరాగ సత్యని మూలసుతే గణ గణనాశిని సత్యపు బోధి సప్త భూమిక పాలిముతే పరమ పరంపద అంతర్దర్శి స్వరూప మైత్రిని కృపాసుతే జయ జయ హే అనంత కృష్ణ సాధక రక్షిణి పాలయమా వాసిని మరణ పుషాసి విజ్ఞాన స్థాపిని వేదమయే క్షణ క్షణ జ్ఞప్తిని సర్వకుతంత్రి కోషిత వాసిత నిశ్చలమే స్వరూపగతిని మోక్షకారిని అనంత పరగమ్యముద్రే అవృత్త ధ్వంసిని వేద ప్రసాద్ ఆనంద వర్షి పాలయమా సర్వైతేషిని సద్గతి ప్రాప్తి భ్రాంతి వినాశని శాంతిమయే జగద్భూషిత అంతర్శోధి కాంతి బ్రహ్మయుగ శాసనతే సచక్రపాలిని దుఃఖ నివారి మోక్ష ఫలప్రద ప్రదాయతే త్వయాదేవారి దృశ్యాంద్రిని తత్వలోచని పాలయమా. జయ పరబ్రహ్మ అమ్మకు. ఇది అమ్మ పేరు రాసిన అష్టకం, అంటే 8 స్టాంజాస్ ఉంటాయి. ఇది అమ్మ పేరు రాసింది. ఇది పేరు జరిగిన మొత్తం భజన అంతా బ్రహ్మం మీద జరుగుతోంది. ఇప్పుడు అంటే కొత్త పాటలు మన అందరికీ పరిచయం చేయాలని ఇక్కడ తీసుకొచ్చాం అన్నమాట. రోజు ఉదయమే మేలుకొలుపు, తర్వాత సుప్రభాతం, తర్వాత ఈ రకమైన పాటలు, మధ్యాహ్నం హారతి, సాయంత్రం శయనం. ఇవి జనరల్గా జరిగేవి. ఇవన్నీ జనరల్ మహారాష్ట్ర మరాఠీ ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం కూడా గురుతత్వంలో ఉండేవి. మన బ్రహ్మమే గురువు కాబట్టి ఇవన్నీ బ్రహ్మం మీద అన్నపూర్ణకు రాసినవి ఇవన్నీ ఆ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు ఒక అమ్మ పాట, అది నా గోవిందనామాలు, గోవిందనామాలమ్మ. ఒకటి 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 అదే పరబ్రహ్మ. అదే 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 బాగా అనంత రూప ఆది పురుష ఇతిహాస రూప ఈశ్వర మూల పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ ఉత్తమ పురుష ఊహాతీత గుణ విమోచక ఎందైన నీవే పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ ఓంకార మూల ఔదర్యమూర్తి కాలమాన కల్మషనాశన గమ్య పురుష చలననాశన జీవాంతరంగ జగత్ సాక్షి జన్మ విమోచక తత్వమసి రూప ద్రష్ట స్థిత ద్రష్టాధిష్ట
నిత్య సత్య నిశ్చలవాస పావనమూర్తి బంధ విమోచన మనోనాశన శాంతి స్థాపక లిఖిత నాశక యజ్ఞ రూప సృష్టి మావో పరబ్రహ్మ సృష్టి పోషక స్థితిధారక లయకారక శోభనాశక దృక్కుమూల అంతర్లీన నిర్వికల్ప నిర్గుణమూర్తి సత్యవాస నిత్యదేవ శోకనాశక చరిత్రమూర్తి పరబ్రహ్మవు జానవాస మేన శాసన వేదమూల సాధుగమ్య సత్సంగవాస నిస్సంగత్వ స్వయం ప్రకాశ తిమిర సంహార పరబ్రహ్మవో పరబ్రహ్మ భావాతీత భావగమ్య చిద్విలాస నిర్మోహత్వ సత్రూప చిత్మూల సాక్షి భిక్ష మోక్ష భిక్ష పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ బ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ సర్వం నీవే నీవే నేను అంతా నీవే ఉన్నది నీవే పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ ఓ పరబ్రహ్మ పరబ్రహ్మ బ్రహ్మ. అమ్మ అని ఒక్కసారి, అమ్మ అని ఒక్కసారి హిందుస్థాన్ తోడి కారణం ఒకటే. అమ్మాని ఒక్కసారి అనినంతనే చాలునురా, అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. తొలగిపోయి ఆత్మ పరవశి. అమ్మాని ఒక్కసారి అనినంతనే చాలునురా, అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా, దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా, జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా. జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా. అమ్మ
అమ్మాని ఒక్కసారి అనినంతనే చాలునురా, అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. అశ్రులతో ఒక్కసారి అమ్మ పదములంటుమురా, అశ్రులతో ఒక్కసారి అమ్మ పదములంటుమురా. ఎన్నడెరుగని శాంతితో హృదయము పులకించునురా, ఎన్నడెరుగని శాంతితో హృదయము పులకించునురా. అమ్మాని ఒక్కసారి అనినంతనే చాలునురా, అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా, దీన జనావళి బాధలు తీర్చుటకై మానవిగా, జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా, జనని త్రిపుర సుందరి జగతినవతరించెనురా. అమ్మాని ఒక్కసారి అనినంతనే చాలునురా, అహమంతయు తొలగిపోయి ఆత్మ పరవశించునురా. జై పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మోమగు. చెప్తున్నా నువ్వు విను. అమ్మా నీ పాదం, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము. తెలిసిన వారికి జన్మ అమ్మా నీ పాదము ఆనంద నిలయము, పాదులు పూజించిన అమ్మా నీ పాదము, రమవాణి సేరించిన రమ్యమైన పాదము, బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మ నీ పాదము, రమవాణి సేవించిన రమ్యమైన పాదము, కైలాసగిరి యందు కదలాడే పాదము, పాదము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము,
అది తెలిసిన వారికి ధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. పాదము 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 భవబంధములు బాచి బంగారు పాదము. అనురాగం గోవించే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది మించిన వారికి జన్మ ధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము. పాదము శివతాండవ జతిగతులను మించే పాదము. భక్త జనుల పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. మాత పాదము జ్ఞానిగా మార్చే ఉత్తరైన పాదము. విజ్ఞాన దీపమును వెలిగించే పాదము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారికి ధన్యము. అమ్మా నీ పాదము ఆనంద నిలయము. పాఠం పడతావా అమ్మా? అక్షరం అమ్మనమ్మ. బాగుంది. ఇంకా 2 పాటలేనా? 2 పాటలతో Oh,
కళ్యాణం 2 లాస్ట్ పూలండి మనకి స్వామి ఇదే లాస్ట్ పాట హారతి తర్వాత కళ్యాణం 2 అమ్మ 2 కళ్యాణము చూతమురారండి చూతమురారండి అమ్మా నాన్నల కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూతముర చేతిలో మాలను చక్కగా పెట్టి అమ్మను మెల్లగా తట్టి లేపి చేతిలో మాలను చక్కగా పెట్టి అమ్మను మెల్లగా తట్టి లేపి నవ్వుతూ ఉన్న నాన్నను చూసి నవ్వుతూ ఉన్న నాన్నను చూసి మాలను నాన్నకు మెడలో వేసిన మన అమ్మ నాన్నల కళ్యాణం ధ్యానపు స్థితిలో కనులను మూసి సర్వము తానని నయనం తెరచి ధ్యానపు స్థితిలో కనులను మూసి సర్వం తానని నయనం తెరచి నుదుటన ఎర్రని కుంకుమతోటి నుదుటన ఎర్రని కుంకుమతోటి శిరమున తెల్లని పాద దాల్చిన కళ్యాణమురారండి మన అమ్మ నాన్నల కళ్యాణం చూసిన వారికి జన్మలు ధన్యం మురిసిన వారి హృదయం కమలం చూసిన వారికి జన్మలు ధన్యం మురిసిన వారి హృదయం కమలం పారాణి పాదాల దర్శనం పాదాల దర్శనం నాన్న హృదయం చంద్రపు దర్శనం చూసిన వారికి జన్మలు ధన్యం మురిసిన వారి హృదయం కమలం చూసిన వారికి జన్మలు ధన్యం మురిసిన వారి హృదయం కమలం పారాణి పాదాల దర్శనం పాదాల దర్శనం నాన్న హృదయం సంద్రపు గెరటం చూతమురారండి మన అమ్మ నాన్నల చూతమురారండి మన అమ్మ చాలమ్మా ఈ జన్మకి చాలమ్మా ఇది ఎంతో అదృష్టం ఉండే కానీ ఇది మా కుటుంబం అమ్మ పాదాల దగ్గర ఈ 4 మాటలు మాకు వచ్చిన తోచిన పాడే అవకాశం ఇది పూర్వజన్మ సుకృతం అంతే మా కుటుంబం అలా భావిస్తుంది మేమంతా కుటుంబం ఇది ఇంతకాలానికి మా జన్మ ధన్యమైంది ఈ బ్రహ్మస్థానంలో ఉన్నాం మేము ఇప్పుడు బ్రహ్మస్థితిలో ఉన్నాం
అంతకుమించి మనిషికి కావాల్సింది ఏం లేదు. వేరే లేదు ఉంటుంది అమ్మ. నిజంగా ఇంక వేరే ఏం లేదు మాకు, అంతే చాలు. మీ అందరం మేము సంతోషపరిచిన లేదో తెలియదు కానీ మా మనసు మాత్రం ఆపడిపోతుంది. చాలు, ఈ బ్రహ్మస్థితి చాలు. జాయ్ పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మమ్మకు, జాయ్ పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మమ్మకు, జాయ్ పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మమ్మకు. జ్ఞాన సాధన సత్సంగం తరపున రాంబాబు స్వామి గారి కుటుంబం, అంటే ఏ కుటుంబం? బ్రహ్మ కుటుంబం. వాళ్ళందరూ కూడా ఒకే మాటతోటి, ఒకే పాటతోటి, ఒకే లక్ష్యంతో, ఒకే భావంతో, ఒకే మాటతోటి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏకగ్రీవంగా అసలు తన్మయత్వంతో ఈ సత్సంగులందరినీ ఉయ్యాలు ఊపించారు. చంటి పిల్లలు ఊపి, చంటి పిల్లలు మనసు లేని పిల్లలు ఉయ్యాలో ఊపి ఎలా ఉన్నారు. వీరు సంగీతంతో, ఈ పాటలతో అంత లాలించి మామూలు విషయం కాదు ఇది. కానీ ఇక్కడ మనం వాళ్ళు పాడేటప్పుడు మనం వాళ్ళు మైమర్చిపోయాం. సమయం తెలవలేదు, వయసు తెలవలేదు, అసలు భావనే లేదు. మనం ఇంతనే భావన, ఆనందంలో ఉన్నాం అందరూ కూడా. ఇప్పుడు నిజంగా ఏం పాట పాడారో తెలవదు, ఏం పాట పాడారు అంటే ఏం పాడారో తెలవదు, పాడారంటే పాడారు. మరి ఏంటంటే ఆనందం 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 అంటే ఇక్కడ మనసుతో ఇంటే ఆ పాటలకు వర్ణన వస్తుంది. మనం మనసుతో ఎవరో వాళ్ళు పాడలేరు, మనం వెళ్ళలేదు కాబట్టి బ్రహ్మంగా ఉన్నాం కాబట్టి బ్రహ్మ అంటే ఏంటి? ఆనందం. ఆనందం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆనందం, ఆనందం అంటే బ్రహ్మం. మనందరం కూడా మరి ఎలా అయినా మనసుతోటి కాదు, ఇంద్రియాలతో కాదు, దేహభావంతో కాదు, ఎలా అయినా దేహ మనోబుద్ధికి అతీతంగా బ్రహ్మంగా ఉంటూ ఆ భావంలో వాళ్ళు పాడారు. పాడి మనల్ని కూడా అందులో లైన్ చేశారు బ్రహ్మంలో. అమ్మ ప్రతి క్షణం బ్రహ్మ లైన్ చేస్తానే ఉంటారు. మనం బ్రహ్మంలోనే బ్రహ్మానందంగా ఉంటాం, సాధనక్కలేదు. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఇది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరానికి సంవత్సరాది యొక్క ప్రత్యేకతని మన అమ్మ అన్ని రకాల రుచులు చూపించారు. ఇప్పుడు మనం ఈ రోజు ఏంటి యాపు పత్రంలో ఎన్ని రకాలు కలిపితే యాపు పత్రం అయిందో, అలాగే ఈ యాప్ చూడండి అన్ని రకాలు. ఒకడు పాటలు పాడారు, ఒకడు పోరాటం చేశారు, మరి ఒకడు సత్సంగం చెప్పారు, అమ్మ అప్ఞానం చెప్పారు. అన్ని కూడా పిచ్చిరై ఏకమై బ్రహ్మ అంటే ఇది అది ప్రత్యేకత ఏమి లేదు, అన్ని బ్రహ్మమే. ఇక్కడ అది ఇదని లేదు. అది ఇక్కడ అమ్మ దగ్గర అన్ని ఇక్కడ మానవుడుగా వచ్చి మాధవుడు ఆ దేహభావాన్ని మార్చుకుని బ్రహ్మభావంలో ఉంటూ బ్రహ్మంగా జన్మ లేకుండా చేసుకుని సత్సంగం. మరి ఈ సత్సంగంలో అందరూ ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత. అంచేత ఈ రోజు నామాల స్వామి ఏం చెప్తారంటే ఇవాళ ఈ సంవత్సరాలు అంటే ఏంటి? దాని ప్రత్యేకత. ఇది శాస్త్రం, అనుభవం. ఈ శాస్త్రం ఎన్ని చదువుతారు, ఇద్దరు మామూలు కాదు. ఇంకేత సంవత్సరాల గురించి బాహ్య సంవత్సరాల గురించి మనసుతో చెప్తారు, బ్రహ్మంగా ఎన్నో. చెప్పండి ఒక్క మొక్కలు చెప్తాను అంతే నేను. ఇగో రాంబాబు స్వామి గారు చెప్తారు, వీరికి తెలదంట. రాంబాబు స్వామి గారు చెప్తారంటే సంవత్సరాల గురించి. ఈ రోజు సంవత్సరాది, దీన్ని ఉగాది అంటారు. యుగ ప్రారంభం, యుగాది, అదే ఉగాది. కాలం ఒక గడియారం అయితే సంవత్సరాది అలారం. అంటే మనం బ్రహ్మాన్ని ఎదురైపోతున్నాం, అంటే జీవ బ్రహ్మైక్య మార్గంలో ఒక అడుగు ముందు వేస్తున్నాం అర్థం. కానీ ఉగాది అనేది కాలానికి సంబంధించింది. అంటే ఇవాళ పంచాంగ శ్రవణం చేస్తారు. మీరు ఇంటికి వెళ్ళగానే చాలామంది అడగచ్చు, పంచాంగ శ్రవణం చేశారా? అమ్మ దగ్గర ఏంటి బ్రహ్మ సత్సంగం A to Z అన్నాడు అన్నయ్య, పంచాంగ శ్రవణం జరిగిందని అడగచ్చు. మనం కాలాతీతులం. మనం కాలం గురించి కాదు. ఇదేమి వారం, ఇదేమి తిథి అని తెలివి మరచిపోని, నిరంతరం నేను స్మరించుకుంటూ బ్రతుకు గడచిపోని. ఇదేమి వారం, ఇదేమి తిథి అని తెలివి మరచిపోని, నిరంతరం నేను స్మరించుకుంటూ బ్రతుకు గడచిపోని. సద్గురునామముతోనే సద్గతి ఉందనుకోని, నీ గుణగానముతోనే జన్మను ధన్యము కాని. అందుకని మనకి ఇదేమి వారం, ఇదేమి తిథి అని తెలివి మరచిపోని, నిరంతరం నిన్ను స్మరించుకుంటూ
బ్రతుకు గడిచిపోని. మనకి పంచాంగాలకు అతీతం మనం, పంచాంగ శ్రవణానికి అతీతం మనం. మనకు ఒకటి, నీ గుణగానముతోనే బ్రతుకును ధన్యము కాని, సద్గురు నామముతోనే సద్గతి ఉందనుకోని. అంతే. ఎవరైనా అడిగితే మీకు చెప్పండి, పంచాంగ శ్రవణం కాదు మాకు కావాల్సింది, అక్కడ చెప్పవలసింది చెప్పారు మాకు అని. ఇక్కడ బ్రహ్మోపదేశం అవుతుంది, ఇక్కడ బ్రహ్మజ్ఞానం దొరుకుతుంది. పంచాంగ శ్రవణానికి మించింది, అన్నిటికీ మించింది అనమాట. అందుకని ఎవరైనా మనం వెళ్తే ఉగాది గురించి చెప్పారా, పంచాంగ శ్రవణం జరిగిందా, పంచాంగ శ్రవణం చాలా గొప్పదని చెప్తారు. పంచాంగ శ్రవణం కంటే చాలా గొప్ప శ్రవణం జరిగింది ఇక్కడ. ఇదేమి వారం, ఇదేమి తిథి అని తెలివి మరచిపోని, నిరంతరం నేను స్మరించుకుంటూ బ్రతుకు గడిచిపోని, నీ గుణగానముతోనే బ్రతుకును ధన్యము కాని, సద్గురు నామముతోనే సద్గతి ఉందనుకోని, నీ పూజా కుసుమంగా మిగిలితే అదే 10,000 అంతే. నేను చెప్పగలిగింది చెప్పదలుచుకుంది ఇదే మాట అంతే. ఉగాది గురించి ఇంతకు మించి కాకపోతే ఒకటి, కాలం ఒక గడియారం అలా వెడుతూ ఉంటుంది. ఇప్పుడు అది ఉగాది ఒక అలారం, అంటే 4 5 అలారం కొడుతుంది, మెడుగు వస్తుంది. అలాగా ఉగాది వచ్చిందంటే మనం బ్రహ్మజైవైక్య మార్గంలో ఒక అడుగు ముందుకు వేసేస్తున్నాం, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మనకి మోక్షమే అమ్మ చెప్పేది అంటే జీవన్ముక్తి అని చెప్తుంది. ఇప్పుడు జీవన్ముక్తి మార్గంలో ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతున్నాం. మనం సంతోషపడాలి, సంబరపడాలి. ఆయుష్ అయిపోతుంది, మనకి ఆ బాధలు ఏం లేవు. మనకి మనం ఒక అడుగు ఎదరికి జరిగిపోతున్నాం అనమాట. చూడండి, లైన్లో మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు లైన్లో ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతాం, ఎంతో ఆనందం. ఎందుకంటే భగవంతుని దగ్గర అయిపోతున్నాం మనం అంతా బ్రహ్మజ్ఞానుడు. అనుమానం లేదు, ఇక్కడ బ్రహ్మజ్ఞానులు కానివాడు లేడు, లేనివాడు రాడు ఇక్కడికి. అది పరిస్థితి. కాబట్టి నేను చెప్పగల 2 ముక్కలు నేను చెప్పేశాను. స్వామి జయ బ్రహ్మార్పణం. ఇక్కడ గోడ గడియారం ఒక రోజు చూపిస్తుంది, గోడ గడియారం అంతే కదా, ఒక రోజుకి 5 చూపిస్తుంది. కానీ క్యాలెండర్ ఒక సంవత్సరానికి గడియారం, క్యాలెండర్ ఒక రోజుకి గోడ గడియారం ఒక రోజుని చూపిస్తుంది. ఒక రోజు పడుకుంటా మళ్ళీ లేక మళ్ళీ వచ్చాను చెప్తుంది కదా క్యాలెండర్. తెలుసుకున్న వాడికి కాలంతో ఎందుకు పని లేదు, వాడికి రాత్రి పగలనే భేదం ఉండదు. అంతేంత కష్టం ద్వంద్వాలతో పని ఉండదు. ఇక్కడ మనసు లేని స్థితి, మనసు ఉన్న వాడికే ఇక్కడ క్యాలెండర్ తోటి కాలంతో పని. అదేంటంటే మనసు లేని స్థితిలో ఇప్పుడు క్యాలెండర్ రాసింది ఎవరు రాశారు? మనసున్న వాళ్ళు. ఈ మనుషుల కోసం ఇక్కడ వ్యవహారం కోసం రాసుకున్నది, వ్యవహారం కోసం మంచి చెడు అన్నది ఈ రోజులు అన్నది అది రాసుకున్నది క్యాలెండర్. అది ఎప్పుడో శాస్త్రంలో అన్ని కూడా అందరూ కూడా ఆ క్యాలెండర్ కూడా మనం బ్రహ్మంగా ఉండటానికి పండుగను పెట్టి ఇప్పుడు ఈ రోజు సంవత్సరం అది ఈ రోజు అన్ని కలిపి తెలియదు. ప్రతి పండగకి మనకి ఒక సూచన, ఒక మంచి గైడెన్స్ ఇస్తాయి. ప్రతి పండుగ అంతే, ప్రతి పూజ అంతే. ప్రతి పూజ ఒక సంకల్పంతో చేస్తాం అంతే కదా. ప్రతి పండుగ దానికి ఒక అంతరార్థం పెడతాం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి బ్రహ్మంగా ఉండడానికి అవన్నీ సహకరించాయి. ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడే నీకు భక్తి మార్గం తెలియబడుతుంది, భక్తి మార్గం తెలియబడితేనే నీకు జ్ఞాన మార్గంలోకి వస్తాం. ఇవన్నీ కూడా అన్ని మనకి ఉపయోగపడతాయి. ఎప్పుడు దాకా? తెలుసుకునేదాకా. అంతేనన్నా ఇక్కడ అక్కడే ఉంటావా? హై స్కూల్కి వెళ్తాం, హై స్కూల్ చదువుతాం, అక్కడే అయిపోతుంది. మళ్ళీ అక్కడ అయిపోతే అక్కడే ఉంటావా? ఉండవు. అక్కడి నుంచి కాలేజీకి వెళ్తాం, అవును కదా. అలాగే ఇది కూడా కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం ఒకటి దాటుకుంటూ అన్ని చదువుకుంటూ అన్ని పాస్ అయ్యి అవన్నీ వదలటం కాదు, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి భక్తి యోగం ఉంటుంది, లోపల కర్మయోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు పిహెచ్డీ చదివినోడికి ఒక్కొక్క జ్ఞాపకం లేకపోతే పిహెచ్డీలో ఏమి ఉండదు, అన్నీ ఉంటాయి పుస్తకంలో. ఇప్పుడు అమ్మ కూడా మనకి ఏం చెప్తున్నారు? దేహభావన వీడవద్దు, దేహం పాత్ర డ్యూటీ చక్కగా చేసుకుంటూ అదేంటా భావన వీడాలి. ఈ దేహంలో మమేకం అయిపోవడం వీడాలి. ఈ దేహం నేననుకోవడం తగ్గించుకోవాలి. ఇక్కడ సమస్థితిలో దేహాన్ని ఒక పాత్రగా ఉపయోగించుకుంటూ ఈ పాత్రతోటి మరి ఏం చేయాలి? జన్మరాహిత్యం చేసుకుని జన్మి కదా.
అలాంటి జన్మలో మనం జన్మరాహిత్యం చేసిన జన్మకు వచ్చాం కాబట్టి ఈ పాత్ర నేను జన్మరాహిత్యానికి ఉపయోగించుకుంటున్నావా లేదా? ఈ మానవుడే మాధవుడే ఈ జన్మకు వచ్చాం, మరి అది మనం ఆ పనిలో ఉన్నావా లేదా? మరి ఇవన్నీ కూడా ఈ జ్ఞానంలో నిన్ను తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ అందరూ కూడా మహత్తులు అందరూ కూడా అన్ని చదివారు. వీళ్ళు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాశారు. వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారంటే వీళ్ళు తక్కువగా అంచనా వేయకండి, వీళ్ళు మామూలు కాదు. అంటే వీళ్ళందరూ కూడా మనందరికీ మాస్టర్లో మనందరికీ గైడెన్స్ చెప్తారు. వీళ్ళు అవన్నీ చదివి ఆచరించి అనుభవించి అందులో సారాన్ని మనకి చెప్తారు. అమ్మ అనుభజ్ఞానం, ఎందుకంటే ఆయన బ్రహ్మ ధ్యానం చేసి జ్ఞానసారం వాళ్ళు చెప్తారు, అమ్మ చెప్తారు మనకి. వీళ్ళు ఏంటి శాస్త్రాలు మొత్తం ఎలాగా ఉగ్గు పాలలో పోసినట్టు చెప్తారు. అన్ని కలిపేసి అన్ని సారం తీసి చెప్తారు పోతారు మనకి. ఈ ఇద్దరు అలాంటి వాళ్ళు మనకి. ఎందుకంటే వాళ్ళ గురించి మనం గొప్ప శబ్దం కాదు. మరి వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు చదివికి లేదు అని మరి వాళ్ళు బ్రహ్మాండమైన బ్యాంక్ మేనేజర్, వాళ్ళు బ్యాంక్ ఉద్యోగాలు కూడా బ్రహ్మాత్మం చెప్పి గుడ్ బై చెప్పి మరి ఎందుకు చెప్పారు? అది ఎన్ని చదివిన తర్వాత అది సున్నాకి తెలిసింది, ఇది ఒకటి అని తెలిసింది. ఈ ఒకటి ఉంటే ఆ సున్నాకు విలువ అని తెలిసింది. అవునా కదా? వీరే చెప్పాలి. అంటే ఇవన్నీ కూడా అలా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుని వదలేదు, ఆచరించారు. అది ఇక్కడ మనం తెలుసుకుంటాం కాదు, తెలుసుకుని ఆచరించి అనుభవించాలి. వాళ్ళు అనుభవిస్తున్నారు, అనుభవిస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అనుభవించేస్తూ వాళ్ళు అలాంటి కుటుంబం మనకి ఇక్కడికి వచ్చి మనకి ఆత్మజ్ఞానంలో మనకి అందరినీ కూడా ఎంత ఉయ్యాలు చూసారా? అంటే ఈ జ్ఞానంలో ఏముందో అది తెలుసు కాబట్టి అమ్మ మనకి చెప్పింది. అమ్మ చెప్పింది కూడా ఈ చెప్పిన సారం శాస్త్రాలు అనుభవం రెండు ఒకటే కాబట్టి దీని అనుసంధానంగా అమ్మ చెప్పింది శాస్త్రబద్ధంగా ఉంటుంది, అనుభవంగా ఉంటుంది, రెండు ఉంటాయి. ఇక అక్కడ ఏది భ్రమాభ్రాంతులు ఉండవు మనకి. అలాంటి జ్ఞానం అమ్మ చెప్తున్నారు కాబట్టి మనకి జన్మరాహిత్యం మన గోల్. ఇక్కడ మన నామాల స్వామి చెప్తారు, వెంకటేశ్వర స్వామి చెప్పారు. ఏడుకొండ వెంకటేశ్వర ఆమె తెలుసా? ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులందరూ కూడా జీవన్ముక్తులే, విదేహముక్తులే. జీవన్ముక్తులు అయితే విదేహముక్తులు అవుతాం, దాని గురించి మళ్ళీ అనుకోక్కలేదు. జీవించి ఉండగా ముక్తి పొందితే దేహం వదిలిన తర్వాత ముక్తి కాకేంటి అంతే. అంచేత మనందరికీ అర్హత ఉందని ఆ శాస్త్రాలు చదివిన వాళ్ళు అందరూ కూడా మనకి ఏం చేశారు? మనకి ఫస్ట్ మార్క్ ఇచ్చారు. మనందరూ అలా ఉంటున్నామని. ఇక్కడ ఒక మహాత్ముడు చెప్పాడు, ఏమన్నారు? అమ్మ జ్ఞానం వడ్డించిన ఇస్తారా అని చెప్పారు. ఒక ఆయన చెప్పారు కదా ఇక్కడికి వచ్చి, వడ్డించిన ఇస్తారా అంటే అన్ని ఉన్న ఇస్తల్లో మీరు అది కావాలి ఇది కావాలి అనుకోక్కలేదు, ఏది కావాలి మీకు కావాల్సింది తీసుకోవడం అంటే. మీకు ఏది తింటే కడుపు నిండిపోతుందో, ఏది తింటే మీకు జన్మరాహిత్యం అవుతుందో తినేసుకోవడమే. ఎక్కడికి జన్మరాహిత్యం అన్న అడకలో ఉండటమే. అదేనా కర్మలన్నీ వదిలించుకుని సిద్ధాంతం ఇక్కడ తెలుస్తుంది. కర్మ లేకుండా ఎలా ఉండాలి? కర్మ లేకపోతే జన్మ లేదు. ఇప్పుడు మనం కర్మలు తెచ్చుకుంటే వచ్చాం. వాళ్ళు కారం జన్మలో మన కర్మ జన్మలో చెప్తున్నారు కదా అమ్మ, మీరు కర్మలు లేకుండా చేసుకోవడానికి నేను వచ్చాను. మనందరినీ కూడా కారం జన్మ చేయడానికి అమ్మ వచ్చాను. సంశయం మాత్రం లేదు ఇంట్లో. ఇవన్నీ కూడా మనం చక్కగా ఆచరించి అనుభవించి ఎన్నో చదివిన వాళ్ళకన్నా మనం చూడండి ఎంత సూక్ష్మంగా మోక్షం మనకి. ఎందుకంటే ఏమో ఏ జన్మలో సుకృతం మనకు తెలియదు. ఇది జన్మ సుకృతం. మనం ఎప్పుడో చదివేసాం. ఈ చదివి మనం ఇప్పుడు చదివారు, మనం ఎప్పుడో చదివేసాం. చదవకపోతే చెప్పింది మనకి ఎంతో మనకి తెలియదు కదా. ఇది మనకి తెస్తానంటే మనం ఎప్పుడో చదివాం. మరి ఎప్పుడో చదివండి తప్పచ్చు. మరి ఎప్పుడో చదివిన వల్ల మనకు అర్థమవుతుంది. పిహెచ్డీలో కూర్చుంటే పిహెచ్డీ క్లాస్ అర్థం అవుతానంటే మనం చదివినట్టే కదా. మనందరం కూడా అన్నింటిలోని పద్మార్కే, అన్నింటిలోని పద్మార్క్ అన్నప్పుడు ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చామంటే ఇంక జన్మల హెచ్చువే, మన గోల్ జన్మల హెచ్చువే. ఇంకంటే అది ఇంకంటే ఏమీ లేదు. ఆ ప్రయాణంలో అమ్మ అనుభవించాను కాబట్టి ఆవిడ ఆచరించి అనుభవించారు కాబట్టి మనం కూడా అనుభవించేస్తారు. ఎందుకంటే ఇంకా చెప్పింది లేదు ఉండటే. ఇక్కడ అన్ని కూడా ఓర్కొండమంటారు.
ఓరుకుంటున్నా చెప్పడానికి ఏమీ లేదంటారు. ఇక్కడ మన జ్ఞానులందరూ కూడా చెప్పడానికి ఏమీ లేదు, ఓరుకుంటున్నా అంటారు. ఓరక ఉండటం అంటే ఏంటి? ఓరుకుండాలంటే ఏం చేయాలి కదా? ఏమి ఎనని పరిస్థితి, ఏమి సవని పరిస్థితి మీకు వచ్చిందా? ఓరకుండంటే ఇంకేం లేదు. విన్నారా చెప్పాలి, చదివారా చెప్పాలి. ఇంకా చదవడం ఎందుకు? ఓరుకున్నప్పుడు ఓరకు చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఇంకా ఎందుకు? విన్నారంటే చెప్పాలి. అంటే వినేది ఉందంటే చెప్పేది ఉన్నట్టనా? మీరు తెలుసుకునేది ఉన్నట్టనా? అదే కదా చెప్పడం. మనందరం కూడా అమ్మ చెప్పినట్టు ఆఖరి శ్వాస వరకు విద్యార్థులు ఉంటూ మనం ఆఖరి శ్వాస వరకు విద్యార్థులు గుర్తుకుని ప్రతి శ్వాస మనకి బ్రహ్మార్పణంగా, ప్రతి శ్వాస బ్రహ్మంగా అయినప్పుడు ఆ ధ్యాసలో ఉన్నప్పుడు మనం ఆఖరి శ్వాస కూడా బ్రహ్మ అవుతాం, బ్రహ్మార్పణంగా ఉంటాం. బ్రహ్మార్పణంగా ఉంటే కర్మ లేదు, జన్మ లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మ దంపతులకి బ్రహ్మార్పణం. అధ్యక్ష ఒక్క నిమిషం. అన్ని పాములు లేస్తే దేనికి పాము కూడా లేస్తున్నాను. మీరన్న మహానుభావుని మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడాలని ఇప్పుడు నా మాట తింటే దొరుకుతున్నాను. పెట్టుకోండి కూర్చోండి మీరు కూర్చొని పెడతారు. కొద్దిగా ఎదురు చేసుకోండి, కూర్చు కొద్దిగా. ఈ కృష్ణయ్య గారి గురించి కొన్ని నేను చెప్తా తర్వాత ఆయన గురించి ఆయన చెప్తాను. ఈయన మామూలు మనిషి కాదు. ఈయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవారు ఇక్కడ సత్సంగంలో. ఆయన అన్ని కూడా ఆయన లెక్చరర్. ఆ లెక్చరర్ కూడా అన్ని ఇక్కడ అన్ని టైం టు టైం ఇవన్నీ చెప్పేవారు. వీళ్ళు గృహస్థులు ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు దేహంగా డ్యూటీ చేయాలి, ఖాళీ ఉన్నప్పుడు ధ్యానం చేయాలి అని. అలాగా ఈయనన్నీ కూడా చాలా తిరిగారు, చాలా తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈయన తిరిగి ఇక్కడ తిరగలేక ఆగిపోయారు. తిరగలేక కాదు, తెలుసుకుని ఆగిపోయారు. మరి తిరగలేకంటే కాళ్ళు పెట్టి ఆగిపోయినట్టు ఉన్నారు. ఏం కాదు, ఈయన ఇంకా ఆగిపోయారు. అన్ని తెలుసుకుని ఆచరించి ఇది లేదు, ఉండటమే అనుభవించటమే ఆగిపోయింది అంతే. ఇగో ఈయన చెప్పిన తర్వాత ఈ సత్సంగానికి గుడ్ బై అంతే. ఓకే. అమ్మ, నేను వచ్చిన పర్పస్ ఏమిటంటే అమ్మ నేను డిసెంబర్లో ఆ చనిపోయినప్పుడు అమ్మ నాకు ప్రాణం పోసింది. పోసిందంటే అన్నయ్యను చెప్పేదానికి, ఆధ్యాత్మిక విషయాలు చెప్పేదానికి ఆయనకు బాగా అనుగ్రహించింది. అట్లనే మీ అందరికీ సేవ చేసేదానికి నన్ను ఉపయోగించింది, అమ్మ బతికించింది. అందుచేత మీ అందరికీ గురించి, ఈ హోమియోపతి మందుల గురించి నుంచి ఇప్పుడు కరోనా వచ్చింది కదా, ఆ మందులు రెండు మందులు, వాటి విశేషాలన్నీ కూడా చెప్తానమ్మా. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని కాపాడమని అమ్మ నాకు అనుగ్రహించింది. అందుచేత మీకు సేవాభావంతో నేను ఈ విషయం మీకు అందరికీ చెప్పాలనుకున్నాను. నా పద్ధతి అంటే ముందు గురు ప్రార్థన ఒక పద్యం చెప్పేసి తర్వాత ప్రారంభం చేస్తాను. అడవిలోని పక్షులకు ఎవ్వాడు ఆహారమిచ్చే, మృగజాతికెవ్వడు మేతబెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిపించే, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసే, స్త్రీల గర్భంబుల శిశువునెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే పరగపాలు అంటే పాము పిల్లలు, మధుపాళికెవ్వడు మకరంద మనగూచే, పశులకెవ్వడు పచ్చగరిక పశులకెవ్వడిచ్చే పచ్చగరిక, జీవకోట్లను పోషింప నేను గాని వేరు దాత లేడు గదయ్య వెతకి చూడా. ఇది ఆ పరబ్రహ్మము ఆత్మ అన్నీ కలిసి అమ్మ నాన్నలు ఇక్కడ మనకు దర్శనము, సంభాషణ, దర్శనం పాపనాశనం అన్నారు. సంభాషణ
క్లిష్ట సమస్యలు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరిగిపోతాయంట. అమ్మ బాగున్నారా అని అంటే, అమ్మ దర్శనం చేసుకుంటే ఇంక జన్మ లేదన్నారు. అటువంటి వాళ్ళకు మనకందరికీ ఆ ముక్తి కలుగుతుంది. ఈరోజు మరి మన రామస్వామి వారు వచ్చినారు అంటే మేము 10 రోజుల నుంచి అమ్మ చెప్తారు, వచ్చేవాళ్ళంతా వాళ్ళే వచ్చేస్తున్నారు, నేను ఎవరికి ఇన్విటేషన్ పంపించలేదంటే అమ్మ అటువంటి దయపెట్టింది. వాళ్ళు కూడా వచ్చి ఎలా వచ్చినారంటే మేమందరం వీరు రాక కోసము కమలాలు ఏ రకంగా అయితే ఆ చంద్ర భగవాని సూర్య భగవాని చూస్తే అవి వికసిస్తాయంట, అట్లా వీరు చెప్పినటువంటి పాడినటువంటి పాటల ద్వారా మనందరము ఎంత ఉత్సాహపడినామో ఎంత ఆనందపడినామో అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళు ఈ రోజు కాదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా హైలైట్ అంటే మంచి ఫోకస్, అటువంటి లైట్ మనకు చీకటిని అంతా పోగొట్టింది. అలా వాళ్ళ పాటల్లో అర్థము, జ్ఞానము, భక్తి మీద ప్రేమ అన్నీ కలిసి ఉన్నటువంటి పాకం అది. ఆ పాటలు వింటూ ఉంటే ఇంకా ఇందామని అనిపిస్తుంది, కానీ మనకు ఆనందం ముని చేసేటట్టు చేసినారు. ఇంకా సరే, ఇప్పుడు మందుల విషయం చెప్తాను. 2 మందులు మన స్టేట్ గవర్నమెంట్లో హోమియోపతిలో ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు సమావేశం చేసి ఒక మందును సూచించారు. అట్లనే మెడ్రాస్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉండేటువంటి హోమియోపతి బాగా తెలిసినటువంటి మహనీయులందరినీ సమావేశపరిచి మీరు ఏ మందును సూచిస్తారు అని అంటే వాళ్ళు ఒక మందును సూచించారు. 2 మందులు, వాళ్ళ మందు మన మందు ఇక్కడ వాడటం జరుగుతుంది. ఒక మందులో ఉండేటువంటి విశేషం చెప్తాను. ఫస్ట్ మా వాళ్ళకు ఇక్కడ ఉండేటటువంటి వాళ్లకు నిన్న ఒక మందు ఇచ్చాం. బయట దూరంగా వచ్చే వాళ్ళందరికీ ఇంకొక మందు ఇచ్చాను. అది 3 నెలలు పనిచేస్తుంది. ఇది 1 వారం దాకా పనిచేస్తుంది. అందుకని మళ్ళా వస్తారో రారో బిడ్డలంతా కూడా అని మీకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మందు ప్రభావం చెప్తున్నాను మీకు, ఎందుకంటే నేను అనుభవించి చేసి చెప్తున్నాను. మరి నేను 6-7 మాసాలు మా ఊర్లో ఉన్నా. ఈ కరోనాకు రావద్దు, భీమవరం రావద్దు అని ఫోన్ చేశాడు మా అబ్బాయి. అందుచేత నేను అక్కడే నిలబడిపోయినాను. మా ఊర్లో ఏం జరిగిందంటే ఊరందరికీ పంచుదామని మందులు 2 రకాల మందులు తిరుపతి నుంచి తెప్పించి పెట్టాను, ఇంట్లో అందరికీ ఇచ్చాము. కానీ నేను ఒకరోజు ఒక మాట విన్నాను. మా ఊర్లో కొంతమంది ఈ కోళ్ళు పెంచుకుంటారు ఆడలు, వాళ్ళు కొన్ని రోజు సాయంత్రానికే మెడలు వాయిల్ చేస్తున్నాయి అని చెప్పినారు నాకు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే మనలో ఉండే ప్రాణమే కదా వాటిల్లో ఉండేది, మనం ఈ మందు వాడుతున్నాము, ఈ మందు వాటికి ఎలా ఉంటుంది అని ఎక్స్పెరిమెంట్గా నేనేం చేశానంటే ఆ తలకాయలు వాల్చేటటువంటి కోళ్ళ పిల్లలకు అవి వారం అయ్యేది పుట్టి ఈ మందు వేసేయడం అని చెప్పి అమ్మని తలుచుకొని బ్రహ్మాండ చెప్పి మందు ఇచ్చేసిన వాళ్ళందరికీ ఇస్తే అప్పుడు ఇచ్చినాను. కానీ తర్వాత నేను వచ్చేసిన మన నాకు తెలియదు. నిన్న అమ్మ మన వాళ్ళందరికీ కూడా అన్నయ్య మందులు ఇస్తే బాగుంటుందంటే అప్పటికి అన్నయ్య సహాయంతో మందులను తెప్పించేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఏమిటనంటే నేను అప్పుడు నిన్న ఫోన్ చేసిన, అమ్మ పిల్లలు కోడి పిల్లలని ఎలా ఉన్నాయి ఏమిటి, మందు ఇచ్చాను కానీ మళ్ళీ నాకు రిజల్ట్ ఏమి తెలియలేదు, ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగురుతున్నాయి, ఎక్కడికంటే అక్కడ మేస్తున్నాయి అని చెప్పినారు. అందుచేత మనకు ఇక్కడ అమ్మ దర్శన భాగ్యము నుంచి సంభాషణ భాగ్యము పాద దర్శనము ఉన్నటువంటి ఆ జగన్మాత జగత్ రక్షకులైనటువంటి ఇద్దరు మనకి ఇక్కడ ఉన్నారు. కాబట్టి అమ్మంగా మనకు విధి రాత మన ఒక మాట చెప్పారు, అమ్మ చక్కని మాట చెప్పినారు, అదే అబ్బాయి విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనం ఏం భయపడాలి లేదు అన్నారు. నాకు 1000 ఏనుగుల శక్తి ఆ మాటతో నాకు వచ్చింది. అందుచేత మన అందరికీ కూడా మీరు ఎవరు మాకు కరోనా వస్తుంది అని భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అమ్మా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
బాలసుబ్రహ్మణ్యం మనందరికీ తెలుసు, మంచి విద్వాంసుడు. ఆయన ఇంట్లో అది వచ్చింది కదా, మరి ఆయన ఒక్కడే ఎందుకు చనిపోయినాడు? మరి ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎందుకు వ్యాపించలేదంటే భూదేవి ఒక విషయాన్ని గురించి ఆయన కాలజ్ఞానం రాసినటువంటి మహానుభావుడు, ఇంట్లో చెత్త ఉంటే మనం ఊడ్చి పడేస్తాం. పనికిరాని వాళ్ళు, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమే వాళ్ళని చూసుకుంటుంది. కానీ మనం దైవభక్తులము, దైవాలము అయినటువంటి మనకు ఇక్కడ అమ్మ ఉండంగా, అమ్మ సంరక్షణలో ఉండంగా మనకేం భయం అని నేను అడుగుతుంటాను. అందుచేత మనం ఎట్టి సంశయము పని లేదు, మనం శుభ్రంగా ఉంటాము. అందుచేత అమ్మ దర్శనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావచ్చు. మనం గీతం తప్పించుకోలేమరా అన్నారు అమ్మ. అందుచేత అమ్మ చెప్పిన మాట 100కి 100 నా మనసులో అది కరెక్ట్ అనిపించింది. మనం ఎప్పుడు కూడా ఆధారపడాల్సిన పని లేదు. చచ్చిపోయేవాళ్ళు ఎప్పుడైనా చచ్చిపోతాం కదా, ముందుగా పోతే ఇంకా బాగానే ఉంటుంది మనం అన్నదికి. అంటే మీరు ఎందుకు బాగూడదు అని అంటారు మీరు. నేను కూడా ఎందుకున్నానంటే నాకు హాబీ 40 ఏళ్ళ నుంచి ఆ అమ్మ దయ వల్ల, ఆ పరమాత్మ దయ వల్ల ఈ సేవ భావాన్ని నాకు ఇచ్చారు. అందుచేత మీ అందరికీ సేవ చేసి మీరు ఆరోగ్యవంతులుగా ఉండి ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపులే మీరందరూ అయ్యి హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, రామస్వామి టీం అందరూ కూడా బాగా ఉండాలి. మళ్ళా అమ్మ జగన్మాత దగ్గరికి మీకు ఆహ్వానం మీ మనస్సుల్లోనే ఉంటుంది. ఆహ్వానం ఎప్పుడు పండుగలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మీరేళ్ళు 100 ఏళ్ళు బాగా బతికి ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి మీ బిడ్డలకి అందరికీ, మీ స్నేహితులకి అందరికీ మనస్సు ఉల్లాసపరచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థించుకుంటూ, మీరు ఈ విధంగా వచ్చి అందరికి సంతోషం కలిగించినందుకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుకున్నాను. అమ్మా నాన్నల పాద పద్మములకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి కృతజ్ఞతాభివందనములను వారి పాద పద్మములకు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. నాన్న చెప్పిన దాంట్లో ఒకటి, మనం అన్ని జాగ్రత్తలు చేయాలి, అన్ని జాగ్రత్తలు ఉండాలి. మనం అందరితోటి ఉంటున్నాం కాబట్టి, మనం ప్రత్యేకంగా ఉండట్లేదు కాబట్టి, ఇక్కడ అనుభవజ్ఞానమైన వాళ్ళు, బాహ్యంగా ఉండి వాళ్ళు అందరితోటి పాటు ఉంటున్నాం కాబట్టి మనం అన్ని జాగ్రత్తలు ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. పైకి మాత్రగా చూసి అందరూ ఎలా చేస్తే మనం అలా ఉండాలి. లోపల అన్ని నిరంతరంగా ఉండు, కానీ పైకి మాత్రం కాదు. అదే పైకి నువ్వు చేయవలసింది చెయ్యి, నీకు రావాల్సింది వస్తుంది, కానీ పాత్రగా నువ్వన్నీ కూడా అన్ని ఆచరించాలి. ఇప్పుడు ఒక నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు మనం అనుసరించి చెప్పించుకోకుండా మనం ఉండాలి. మనందరూ దూరంగా ఉందాం, ఏదో మాస్కులు పెట్టుకుందాం, ఇవన్నీ చేసుకుంటూ లోపల మన తీరత్వంలో మనం అది వ్యక్తం చేసేది కాదు. ఎవరికి ఇబ్బంది రాకుండా మనం ఉండాలి. అదేనా కాకుండా ఉండాలి, లోపల కోకిలా ఉండాలి అంటారు. అంటే మరి లోపల ఉండాలి, నువ్వు పైకి అందరితోనే ఉండాలి. మనం అందరితో కలిసి ఉంటాం, మనం విడిగా మనం సత్తంలో ఒక్కడే ఉండలేదు, మనం అందరితో ఉన్నాం కాబట్టి అందరూ ఉన్నట్టు మనం ఉండాలి. ఎవరితోటి చెప్పించుకోకూడదు. అదేనా ఎవరికి అవకాశం ఇవ్వకూడదు, మాటకి చెప్పేవాళ్ళ ఉండాలి, చెప్పించుకోకూడదు. అది అమ్మ చెప్పిన మనందరూ కూడా అందరూ ఏంటి గవర్నమెంట్ ఇక్కడ పరిపాలన విధానం ఉంది కదా, అలాగే మనం అందరూ ఉంటూ మనం లోపల జాగ్రత్తగా ఉందాం. అది అక్కడ అమ్మ చెప్పింది. అంతేగాని నేను బ్రహ్మాని, నువ్వు బ్రహ్మ, ఏం పర్వాలేదని మాత్రం అమ్మ ఎప్పుడు చెప్పరు కూడా. అంచేత మనకి ధైర్యంగా లోపల ఉండగా తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు అనిపించింది. అంతేగాని అన్ని వదిలేసి అన్ని చేయటం మాత్రం పద్ధతి కాదు. అది అమ్మ చెప్పలేదు, మనం కూడా చెయ్యొచ్చు. బ్రహ్మార్పణం. హారతి హారతి పరబ్రహ్మమా,
అంతరాన కొలువున్న వ్యక్తముఖవు నీవేనయ్య చుట్టూ ఉన్న గోచర నింగి నెల సర్వాంత యోగాంత ఆరతి పర బ్రహ్మమా చలనలే నిగూఢ హృదయవాసి యోగాశాసి ఆరతి పర బ్రహ్మమా కలిగుణ సంహార నెల నీవై సర్వనివయ్య ఆరతి పర బ్రహ్మమా పర బ్రహ్మమా సచ మార్గాదాయ జననామనాతి మార్గాదాత ముక్తి ప్రదాత ఆరతి పర బ్రహ్మమా अंतरपुरा ब्रह्म मनोवरा मनोवरा ब्रह्म मनोवरा तत्वमसि कावा तत्वमसि कावा जीव तत्वमसि कावा सर्वव्यापी निवा नालो व्यक्त में कावा नालो व्यक्त में कावा నువ్వు నేను ఒకటే నా హృదయం నీ పీఠం హృదయే నీ పీఠం నా హృదయే నీ పీఠం నీవే నాలో నిండగా నీవే నేనే ఉండగా కాళీ మీరే బ్రహ్మ మూలం నీవే కాదా మూలం నీవే కాదా बुद्धैन मनसैन चरणाल चमते देह में देहि के आलयम స్థితే సిద్ధించగ జీవుడి దేవు మెరిని కాదు బ్రహ్మం నేను దృశ్యాన్ని కాదు నే మూల ద్రష్ట జ్ఞానంతో చెంతని చేరా జ్ఞానంతో ఐక్యమే అయ్యా నన్ను నేను నేనే మరచా ఓ విశ్వరూప సృష్టికారి ప్రకృతిలకారి విరాట రూప నీలోనే ఉంటే సర్వం జీవితం పరబ్రహ్మపణ దేహమే మిగిలే కారణం నాశనం సూక్ష్మం మోక్షం ఆత్మయే అంకితం పరబ్రహ్మమేనే ఆత్మయే అంకితం పరబ్రహ్మమేనే నేను నీవేనే అంత నేను నేనే అంత నీవే నేను నేనే నీ అంత నేను నేనే అంత ఉన్నది నేను నేనే ఉన్నది సర్వం బ్రహ్మం బ్రహ్మం సర్వం ఉన్నది నేను నేనే ఉన్నది సర్వం బ్రహ్మం బ్రహ్మం సర్వం అనాది మూలం నివేగా నీ మాటే త్రిశూలం నజాసే నిపైనే అనాది నివేగా నమూలం నివేగా నీ మాటే త్రిశూలం నజాసే నిపైనే నా ఆత్మాలయంగా నేలేను అహం భావనాశం ఓ పర బ్రహ్మ నా ఆత్మాలయంగా నేలేను అహం భావనాశం ఓ పర బ్రహ్మ ఓ అనంతమా జగద్రూప సాకార సర్వులు నీవే కదా వేదసార బ్రహ్మయుగాకార కాశీ పాసి సర్వ ప్రసాద కరీ వలించే అగత్త బ్రహ్మాంతి లయకారి
చేతిలో గంధంతో మనసుని హతమార్చిన సదా కృపారూపం బ్రహ్మానంద వదనం లక్ష్యం కూటస్థగమ్యం నిరాకార మంత్రం సాకార ఉద్భవం నమామి సద్గురుం పరబ్రహ్మం భవాతీతం గుణాతీతం అవ్యక్త మార్గం జగత్ కారణం విశ్రాం నిర్మోదత్వం నమామి సద్గురుం పరబ్రహ్మం ఉదాసీన తత్వం సదా నిర్గుణత్వం యథార్థ మార్గం అయార్థ హృదయం నిరాకార మంత్రం సాకార ఉద్భవం నమామి సద్గురుం పరబ్రహ్మం ఓం పరబ్రహ్మ దయానిధి సాధక పిండిధి బ్రహ్మస్వరూప ఖండాత్మకం సాధక జన్మధన్య కారణాకృతిం గురు పరబ్రహ్మ బ్రహ్మ విద్యా ప్రదాత జన్మరాయిత్య మార్గదర్శక గురు నమో గురు భవ విమోచక స్వరూప దర్శక గురు నమో గురు శాంతి స్థాపక భ్రాంతి నాశక గురు నమో గురు శాంతి భూషక చింత నివారక గురు నా జన్మధన్యమే నిచరణ దాసునే నమో గురు సత్య స్థాపక నిత్య దర్శక గురు నమో గురు పాశ లిఖిత నాశక గురు భవ విమోచక అభయ ప్రదాత గురు నమో ఓం బ్రహ్మేణ బ్రహ్మమేవనంత స్వస్వరూప ధర్మాణి స్వయంభువం లయంకారం శ్రీనయంత సాధక పూజ్యే గమ్యే వ్యాపకత్వ ఓం జగత్కారాయ జగత్వాచనే నమో స్వయం ప్రకాశ నమః నమో మనోవాగ్భావదోషం స్వరూపజానేవ భస్మం వ్యామోహదోషం నిష్కానుకర్మేణ హతం ఓం నిర్గుణ పరబ్రహ్మం సాకార సద్గురుం రాజయోగి నమో నమః బ్రహ్మార్పణమస్తు. పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మమాతకు, పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మమాతకు, పరబ్రహ్మ స్వరూపిణి బ్రహ్మమాతకు. కుటుంబానికి అందరికీ కూడా బ్రహ్మ భావన జ్ఞాన సాధన కృతజ్ఞతాభివందన. మనలో మనం అంతే. స్వామి నన్ను ఫోన్ చేసిన అన్నయ్య ఆమె చెప్తారా? రామస్వామి గారి కుటుంబం బ్రహ్మ కుటుంబం, దానికి వేరుపాటు భావం కట్టడం మన అంతా ఒకే కుటుంబం, అయితే బ్రహ్మ కుటుంబం అని అంటారా? అమ్మ మీ మనసులో ఉంది, అయితే ఆభరణానికి వచ్చారంటే ఎలా ఉందంటే చాలా సంతోషం. మా వీడు 14,000 మంది వస్తారు. ఈ సంవత్సరం మీటింగ్ వచ్చారు. వజ్రాలు వైభవాలు ఉండేటప్పుడు
ఈ రోజు మాట్లాడు ఎందుకంటే వచ్చి అడ్రస్ ఉండేవాళ్ళు మిగతా మీరు మన మార్కెట్ అని చెప్పారు మీరు ధన్యవాదాలు మీ వల్ల లైవ్ ఆఫ్ చేసేది